ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ సంగీత. ఈ వీడియోలో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే వారి రక్షణను వారు కాపాడుకోవడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి పెప్పర్ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఒక కేసు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇందులో ఏంటంటే ఇది వేరే స్టేట్లో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఒక అమ్మాయి 19 ఇయర్స్ అమ్మాయి తన కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి తనను వెంబడించేసి ఆవిడను చాలా వరకు మాట్లాడడము, తర్వాత నెక్స్ట్ కొంచెం దూరం అలా వెళ్తున్న సమయంలో చేయి పట్టేసుకొని లాగేసుకునే ట్రై చేయంగానే ఆమె ఏం చేసిందంటే బ్యాగులో ఉన్న పెప్పర్ స్ప్రే తీసేసి ఇమీడియట్గా కళ్ళ మీద స్ప్రే చేయడం జరిగింది. పెప్పర్ స్ప్రే ఏంటంటే అది చాలా వరకు చాలా ఘాటుగా ఉంటుంది. దాంతోపాటు కూడా కళ్ళంతా బాగా మండిపోయి రెడ్గా అవుతూ ఉంటాయి. అంటే ఇంకా ఆ టైంలో వారికి సరిగ్గా ఊపిరి కూడా అందదు. ఏదైనా ఆస్తమా పేషెంట్స్ ఉన్నా కూడా ఊపిరి అందదు. అంటే ఆ టైంలో మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి పెప్పర్ స్ప్రే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దాంతోపాటు ఆవిడ ఏం చేసింది అని అంటే పెప్పర్ స్ప్రే చేసిన వెంటనే ఇమీడియట్గా పక్కనున్న రాయి తీసేసి అతని బుర్ర పగలగొట్టడం జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోతే ఆ పిల్లోడు ఏం చేశాడంటే తిరిగి ఆ అమ్మాయి మీదనే కేసు పెడదామని చెప్పేసి వచ్చాడు. నన్ను ఇలా చంపడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిని అడిగారు ఏం జరిగింది అంటే, అమ్మాయి మొత్తం ఈ విషయం చెప్పిన తర్వాత అప్పుడు పోలీసులు చెప్పిన మాట విన్న తర్వాత చట్టాలు ఇక్కడ నిజంగానే చాలా మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇక్కడ తన రక్షణ కోసము తను కాపాడుకోవడం కోసము ఈ పని చేసింది కాబట్టి ఇది మిమ్మల్ని అటెంప్ట్ టు మర్డర్ కింద రాదు. తన రక్షణ తన ఓన్ ప్రైవేట్ తన హ్యాండ్లోకి తీసుకోవడం జరిగింది కాబట్టి సెక్షన్స్ ఇక్కడ పెట్టడానికి లేదు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ తను చేయి పట్టేసుకొని ఇలా గట్టిగా లాగినప్పుడు తన ఒంటి మీద ఘాట్లు ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంటే అక్కడ ఒకవేళ ఆ అమ్మాయి కనుక ప్రతిఘటించకపోతే ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ అఘాయిత్యం అనేది జరిగేది. ఇంకా ఎంత దారుణమైన సిచ్యువేషన్ జరిగేదో మనకు తెలియకపోయేది. కానీ ఇమీడియట్గా ఆమె అప్రమత్తం అయ్యింది కాబట్టి తను సేవ్ చేసుకోగలిగింది. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, ముఖ్యంగా స్టూడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా బ్యాగులలో పెప్పర్ స్ప్రే అనేది ఉండాలి అనే దానికి ఈ యొక్క కేసు అనేది చాలా నిదర్శనం. అంటే ఆవిడ సేవ్ చేసుకుంది. కేసులు ఫైల్ అవ్వమంటే అవ్వవు. ప్రాణరక్షణ కోసం మనం ఏం చేసినా కూడా కేసులు అనేవి ఫైల్ అవ్వవు. ఇప్పుడు ఆత్మరక్షణ అంటే ఇక్కడ అతను ఒక వ్యక్తి మనల్ని చంపడానికి వస్తున్నాడు అంటే నిల్చుంటే కుదరదు. అంటే మనల్ని మనము కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ప్రొటెక్ట్ చేసుకునే టైంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగిపోయింది. తను కావాల్సుకొని చేయలేదు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిమినల్ అఫెన్స్ కింద కూడా వచ్చే ఛాన్సెస్ ఉండదు. అంటే పోలీసులు ఇలా చెప్పడంతో అతను ఏదో ఒకటి చెయ్యండి, పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా గోల చేసినప్పటికీ కూడా నువ్వు చేసిన దానికి ఆ అమ్మాయి రివర్స్లో కేసు పెడితే అనవసరంగా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో ఒక అమ్మాయిని ఏడిపించేటప్పుడైనా, లేదు అనుకుంటే మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టేటప్పుడైనా, లేదు ఇలాంటివి ఏమైనా అఘాయిత్యాలు చేయాలన్న మీ మనసులో ఆలోచన వచ్చినప్పుడైనా సరే అమ్మాయిల చేతుల్లో ఒక ఆయుధం ఉంటుంది, పెప్పర్ స్ప్రే. జాగ్రత్త. వాళ్ళు కనుక మీకు కనుక ఎదురు తిరిగి ప్రతిఘటించారు అని అంటే మీ పైన తిరిగి కేసులు మీపైనే అవుతాయి. దాంతోపాటు వారు హ్యాపీగా రక్షణ పొందుతూ కేసులు ఎలాంటివి లేకుండా బిందాస్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది అందరికీ వస్తుంది, అందరికీ వర్తిస్తుంది, అమ్మాయిలకని కాదు. ఇక్కడ కేసు అమ్మాయి గురించి, అమ్మాయి రక్షణ కోసం జరిగింది కాబట్టి నేను ఆ కేసు తీసుకొని చెప్పడం జరిగింది. కానీ బేసిక్గా ఇది ఒకవేళ అక్కడ అబ్బాయి ఉన్నాడు, ఎవరైనా ఆ అబ్బాయిని ఎవరైనా అటాక్ చేయడానికి వస్తున్నారు అన్నప్పుడు ఆ అబ్బాయి కూడా పెప్పర్ స్ప్రే యూజ్ చేసో లేకపోతే తన ప్రాణరక్షణ కోసం కొట్టడమో ఇలాంటివి చేశారనుకోండి, అప్పుడు కూడా తన ఆత్మరక్షణ కోసం తను చేసినప్పుడు ఆ దాడిలో జరిగినప్పుడు మాత్రం ఎలాంటి కేసులు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. ఇది ఒకటి నోట్ చేసుకోండి. పోలీసులు కూడా అదే క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అక్కడ తన ఒంటి మీద ఉన్న గాయాలు కానివ్వండి, అదేవిధంగా ఇలా లాగుతున్నప్పుడు పడిన గీట్లు కానివ్వండి, అతను బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, ఇవన్నిటి నేపథ్యంలో అది రక్షణ కోసం మాత్రమే చేసింది కాబట్టి అది క్రిమినల్ అఫెన్స్ కింద రాదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆ అబ్బాయికి చెప్పడం అనేది జరిగింది. సో
ఇలాంటివన్నీ కేసెస్ కూడా ఇలాంటివన్నీ కూడా మనకు రక్షణ కోసం కొన్ని చట్టాలు ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. ఇది కేసు జరిగింది కాబట్టి చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఒంటరిగా ఎవరైనా ప్రయాణించేటప్పుడు కానివ్వండి, కాలేజ్ నుంచి వెళ్ళి అమ్మాయిలు ఏదైనా నిర్మానుషమైన ప్రదేశం నుంచి వెళ్ళి వస్తున్నప్పుడు కానివ్వండి, ఉద్యోగం చేసి నైట్ షిఫ్ట్ నుంచి వెళ్ళి అమ్మాయిలు ఎవరైనా వస్తున్నా సరే, అబ్బాయిలైనా సరే, ఎనీ గ్రూపు ఏ జెండర్ అయినా పర్వాలేదు, వారి దగ్గర ఒక పెప్పర్ స్ప్రే ఉంటే మనం ఆ టైంలో వారి నుంచి రక్షణ పొందొచ్చు అని చెప్పేసి ఈ స్టేట్లో జరిగిన ఈ 19 ఇయర్స్ అమ్మాయి చాలా మందికి ఒక ఇన్ఫర్మేషన్ తెలియకనే పాస్ చేసింది. కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేయాలనే ఉద్దేశంతో వీడియో అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.